బంగ్లాదేశ్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ అయింది. టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టు చోటు సాధించింది. గ్రూప్ సిలో స్కాట్లాండ్ కు ఐసీసీ అవకాశం ఇచ్చింది. భారత్ లో ఆడటానికి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు నిరాకరించడంతో ఐసీసీ తప్పించింది. బంగ్లాదేశ్ కు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ అయింది. టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టు చోటు సాధించింది. గ్రూప్ సిలో స్కాట్లాండ్ కు ఐసీసీ అవకాశం ఇచ్చింది. భారత్ లో ఆడటానికి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు నిరాకరించడంతో ఐసీసీ తప్పించింది. దేశవ్యాప్తంగా 45 చోట్ల రోజ్గర్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ కేంద్రంలో వివిధ పోస్టులకు ఎంపికైన నియామకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ భాగాలలో ఒకేసారి 61,000కు పైగా నియామక పత్రాలు పంపిణీ చేశారు. అందులో భాగంగా చాంద్రాయన్ గుట్ట గ్రూప్ సెంటర్ సిఆర్పీఎఫ్ రోజ్గర్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని రిక్రూట్మెంట్ పత్రాలను అందజేశారు. ఈరోజు 18వ రోజ్గార్ మేళా కార్యక్రమము జరుగుతూ ఉంది. ఈ 18 కార్యక్రమాల్లో కూడా హైదరాబాద్ లో జరిగాయి, దేశమంతా కూడా జరుగుతూ ఉంది. ఈ 18వ కార్యక్రమంలో కూడా నేను ఏ ఒక్క కార్యక్రమం కూడా మిస్ కాకుండా తప్పకుండా నేను వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాను. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. మేము వివిధ మంత్రిత్వ శాఖల మీద వదిలేస్తే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారులు టైం బాండ్ సమయంలో రిక్రూట్మెంట్ చేయరు. కాబట్టి ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మరి ఉన్నటువంటి ఖాళీలను, ఏర్పడుతున్నటువంటి ఖాళీలను ఎప్పటికప్పుడు ఆయా మంత్రిత్వ శాఖలు అధికారులు సమయబద్ధంగా రిక్రూట్మెంట్ చేయాలి. ప్రజలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలను అధికారులు బెదిరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. గతంలో తమపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, అధికారులను బెదిరించే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లో పెట్టాలన్నారు. ఎవరు మాట్లాడితే వారిని భయపెడుతున్నారన్నారు. ఏదో పోరాటానికి పంపినట్టు వారు మాట్లాడిన తీరు అది కామన్ లైట్ తీసుకుంటారు, అన్ని దగ్గర ఉంటుంది ట్యాపింగ్ అనేది మాట్లాడుతుంటే ప్రజల ప్రవేశిని చేస్తున్నారని ఇంకా ఆలోచన కూడా లేకుండా విచ్చలవిడిగా మాట్లాడటం, ఆ భాష యాస వీళ్ళ హాయములు వీళ్ళు చేసిన పాపాలకు ఈ 5 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు విచారణ చేసి వీళ్ళని చేసినా కానీ సమయం సరిపోనని పాపాలు చేసిండ్రు. ఇవాళ ఏది చేయనీయకుండా అసలు పవర్ది చూసుకుంటే ఉదాహరణకు గతంలో సోలార్ సిస్టమ్నే రానియకుండా 2 రూపాయలది 5 రూపాయలకు 4 రూపాయలకు అమ్ముకొని బతికినటువంటి ఇవి మేము పెట్టినవన్నీ కూడా స్కీమ్స్, వాళ్ళు పెట్టినవన్నీ కూడా స్కామ్స్ అనటానికి చదువుకుంటూ పోతే మీ సమయం నా సమయం కూడా వృధా అవుతుంది ఆలోచనతోటి ఇలా రింగ్ రోడ్ అమ్ముకున్నది కానివ్వండి, పవర్ డబుల్గా అమ్ముకున్నది కానివ్వండి, కబ్జాలు కానివ్వండి. సింపుల్గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను మీ ద్వారా వాళ్ళని కుటుంబాన్ని కానీ వారిని కానీ, మీ ఐటీ అసెస్మెంట్ 2014లో ఏముండే ఇవాళ ఏమున్నది అనేది అయితే ఉంటుంది కదా. మీ బినామీలు ఎవరెవరు అనేది వాళ్ళ అసిస్టెంట్లు ఉన్న వాళ్ళ దుకాణాలు ఏంటి అనేది ఈ అసెస్మెంట్ తీస్తే తెలియదా? వీర తిలకం దిద్దుకున్నట్టు మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్నో లేకపోతే ఇంకోటి జిల్లాలను విభజిస్తే ఇది చేస్తాం, మళ్ళీ రోడ్ ఎక్కుతాం, నిప్పులు తీస్తాం, ఇక లేస్తే ఆగమని మీతోటి ఏది కాదు. ములుగు జిల్లా మేడారం మహాజాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 51 కేంద్రాల నుండి దాదాపు 4,000 బస్సులను మేడారం జాతర కోసం ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉదయభాను తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణం చేసిన వారిని గద్దెల వరకు తీసుకెళ్తామని ఉదయభాను తెలిపారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఆర్టీసీ సేవలపై వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉదయభానుతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్.
జాతరకు ఇటు వచ్చే భక్తులకైతే ఆర్టీసీ సేవలు అయితే ఇప్పుడు 25 నుంచి మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఆర్ఎం వరంగల్ ఆర్ఎం అంతా ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మేడారం మహాజాతరకు ఆర్టీసీ ఎలాంటి సేవలు స్టార్ట్ చేస్తుంది, ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి సార్? మేడారం మహాజాతరకు మేము విస్తృత స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. గౌరవ మంత్రివర్యులు ఇంతకుముందే ఇక్కడ మనకు ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాదాపు 4,000 బస్సులు తిప్పుతా ఉన్నాము. 20 లక్షల మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రయాణికులు మనకు ఏంటంటే ఎక్కడ బ్రేక్ డౌన్ లేకుండా నడుపుతా ఉన్నాము. ప్రయాణికుల విజ్ఞప్తి ఏంటంటే మనకు గద్దెలకు ప్రాంగణం జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే మన బస్ స్టాండ్ ఉంటుంది కాబట్టి అది చాలా సౌకర్యంగా ఉంటుంది. అదే మీరు సొంత వాహనాల్లో వస్తే 5 కిలోమీటర్ల అవతల ఎక్కడ దూరం ఉండాల్సి వస్తుంది, చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆర్టీసీ బస్సులో రండి, సురక్షిత ప్రయాణ సౌకర్యం అవకాశం ఉంటుంది. సొంత వాహనాల్లో అయితే ఇక్కడ డ్రైవ్ చేయడం అంత ఈజీ కాదు. లక్షలాది వాహనాలు ఉన్నాయి ఇక్కడ, దాదాపు కోట్లాది మంది ప్రజలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాటి మధ్యన కారు తిప్పడం అనేది కొంచెం మానసికంగా ఒత్తిడి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క డ్రైవింగ్ అవసరాలన్నీ కూడా మా ఆర్టీసీ డ్రైవర్లు హైలీ ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి అప్పగించి మీరు హ్యాపీగా మన అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఆర్టీసీ ఏ జిల్లాల నుంచి స్పెషల్ సర్వీస్లను మేడారంకి రన్ చేస్తుంది సార్? ఆర్టీసీ 51 కేంద్రాల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తూ ఉందండి. ఇవన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మము, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, వీటితో పాటు హైదరాబాద్ నుండి కూడా బస్సులు వస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ప్రయాణికులు ఇక్కడ మహబూబ్ నగర్ లేకపోతే అటువంటి ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఉప్పల్ మనకు అక్కడ క్యాంప్ ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నమాట. సార్ మనం గతంలో చూసుకుంటే ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా ఇక్కడ రాలేని భక్తులు కూడా అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అది మీరు ఈసారి కూడా చేస్తున్నారా? ఆ భక్తులు ఏ విధంగా ఆర్టీసీలో అది బుక్ చేసుకోవాలి? ఇది లాజిస్టిక్స్, మా ఆర్టీసీ లాజిస్టిక్స్ వింగ్ ఉందండి, దాని ద్వారా చేస్తూ ఉన్నాము. TGSRTC logistics.co.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దానిలో మీరు ఒకవేళ అది వెబ్సైట్లోకి వెళ్తే ప్రసాదం, మేడారం ప్రసాదం విండో ఉంటుంది. దానిలో మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. 299 రూపాయలు. ఇవి కాకుండా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా కార్గో కౌంటర్కి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. అది మీరు ఇచ్చిన అడ్రస్కి మీ దగ్గరకు వస్తుంది అనమాట. సార్ చివరిగా చెప్పండి, మేడారం వచ్చే భక్తులకు ఆర్టీసీ ఆర్ఎంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడారం భక్తులకు చెప్పేది అదే అండి, సురక్షిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో సాధ్యము. మీరు మా ఆర్టీసీ డ్రైవర్ల కండక్టర్లకు కొద్దిగా సహకరించండి. ఏదైనా బస్సులు లేట్ అయినా, ఏదైనా జామ్ అయినా అనవసరంగా ఆందోళన గురి కావద్దు. మీ ప్లేస్లో మీరు ఉండండి. ఎంత ప్రాబ్లం అయినా కూడా ఒక 2 గంటలు 3 గంటల కన్నా ఎక్కువ ప్రాబ్లం కాదు. మీరు ఎట్లాగో అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఉన్నారు కాబట్టి భక్తిభావంతో ఉండండి. ఏదైనా ప్రాబ్లం వస్తే అంతేగాని ఆందోళన చెంది మీరు అనవసరంగా బస్ స్టాండ్కి వచ్చేస్తే పిల్లలకు వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు బస్ స్టాండ్లో పరిస్థితి ఎట్లా ఉంది, బస్సులన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. మేము సమాచారం మీకు ఎప్పటికప్పుడు ఇస్తాం. ఆ సమాచారం ఆధారంగా మీరు ఇక్కడికి వచ్చి హ్యాపీగా మీ యొక్క గమ్యస్థానానికి వెళ్ళొచ్చు. అనవసరంగా ఆందోళన చెందొద్దు. మా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకి మా యొక్క సిబ్బందికి మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సార్ ఇప్పుడు మహిళా ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాటికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా? మహాలక్ష్మి ఇంతకుముందు మనం గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్లు మహిళలకు కూడా అది ఉచిత ప్రయాణం ఇక్కడ మనకు ఉంటుందండి, ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఇది ఆర్టీసీ 4,000కు పైగా బస్సులను అయితే మేడారం స్పెషల్ సర్వీస్ కింద నడుపుతుందని చెప్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీలో ప్రయాణం చేసినట్లయితే గద్దెల ప్రాంతానికే చేరుకోవచ్చు. కాబట్టి భక్తులు కూడా అందరూ కూడా ఆర్టీసీ ప్రయాణాన్ని ఉపయోగించుకోవాలి. సుఖవంతమైన ప్రయాణం చాలా ప్రజలకి చాలా ఆర్టీసీ అనేక సదుపాయాలు కల్పిస్తుంది. కాబట్టి ఆర్టీసీని ఉపయోగించుకోవాలని, ఎక్కువగా ఆర్టీసీ ద్వారానే మేడారం వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వరంగల్ రీజియన్ ఆర్ఎం చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. హైదరాబాద్లోని నాంపల్లిలో ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ప్రమాదవశాత్తు అనుకోకుండా మంటలు చెలరేగాయి. ప్రధానంగా 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో 4 ఉన్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భవనంలో 6 ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. షాప్ ఓనర్, వర్కర్, డ్రైవర్, ఓ వర్కర్ తో పాటు వాచ్మెన్, ఆయన భార్య, 2 పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది, హైడ్రా వేగంగా చర్యలు చేపట్టారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాకే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. హైదరాబాద్లోని నాంపల్లిలో ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ప్రమాదవశాత్తు అనుకోకుండా మంటలు చెలరేగాయి. ప్రధానంగా 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో 4 ఉన్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనంలో 6 ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. షాప్ ఓనర్, డ్రైవర్, ఓ వర్కర్ తో పాటు వాచ్మెన్, ఆయన భార్య, 2 పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది, హైడ్రా వేగంగా చర్యలు చేపట్టారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాకే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. రైట్, ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నాంపల్లిలో యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో ఒక్కసారిగా యొక్క మంటలు కూడా ఎగిసిపడ్డాయి. అయితే కింద ఒక సెల్లార్లో యొక్క మంటలు ఎగిసిపడటంతో ఫర్నిచర్ షాప్ లో పూర్తిగా 4 అంతస్తులో కూడా యొక్క మంటలు వ్యాపించాయి. దీంతో ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని 8 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలు అదుపులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే లోపలికి వెళ్లేందుకు కూడా దట్టమైన పొగలు రావడంతో ఫైర్ సిబ్బంది కూడా కొంత కష్టతరం అవుతుంది. అయితే మాత్రము లోపల 4 అంతస్తులో మాత్రము ప్రధానంగా 2 చిన్నారులతో పాటు వాచ్మెన్ భర్త, ఒక షాప్ కు సంబంధించిన ఆ డ్రైవర్ ఉన్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా 6 ఉన్నట్లుగా దీనికి సంబంధించి కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము వారిని యొక్క రెస్క్యూ టీమ్ మాత్రం కాపాడడానికి ప్రయత్నిస్తుంది. అయితే ప్రధానంగా చూస్తే మాత్రము ప్రజెంట్ యొక్క మంటలు అదుపులోకి ఇంకా రాలేదు. అదుపులోకి వస్తే మాత్రము అందులో ఉన్న వారిని రక్షించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే రెస్క్యూ టీమ్ తో పాటు 8 ఫైర్ ఇంజన్లతో పాటు ఇటు స్థానిక పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఘటనాస్థలాన్ని కూడా చేరుకొని యొక్క మంటలకు సంబంధించిన సహాయక చర్యలను ఏ విధంగా కొనసాగించాలని చెప్పి కూడా అధికారులకు సూచన కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే 2 చిన్నారులు కూడా అందులో అఖిల్ అని చెప్పి 7 సంవత్సరాలు, ప్రణీత్ అని చెప్పి 11 సంవత్సరాల సంబంధించిన వారు 2 కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు వారి కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఫైర్ సిబ్బంది సంబంధించి మంటలు అదుపులోకి వస్తే గానీ లోపల వారిని బయటికి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక ఫైర్ సంబంధించి పూర్తిగా మరికొద్ది సేపట్లో మంటలు అదుపులోకి కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చూస్తే ఈ యొక్క మంటలు పక్క షాపు వారికి కూడా వ్యాపించకుండా హైడ్రా కావచ్చు, ఫైర్ సంబంధించిన
సిబ్బంది పూర్తిగా సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఎందుకంటే ఫైర్ సంబంధించి ఒక్కసారిగా మంటలు అంటుకుంటే ఒక ప్రమాదం మరింత పెద్దదిగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి హైడ్రా కావచ్చు, పోలీసులు కూడా మంటలు పక్కకు వ్యాపించకుండా ప్రధానంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. మొత్తానికి చూస్తే మరికొద్ది సేపట్లో మంటలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్లోని నాంపల్లిలో ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాపులో ప్రమాదవశాత్తు అనుకోకుండా మంటలు చెలరేగాయి. ప్రధానంగా 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో 4 ఉన్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనంలో 6 ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. షాప్ ఓనర్, డ్రైవర్, ఓ వర్కర్ తో పాటు వాచ్మెన్, ఆయన భార్య, 2 పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రైట్, అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాంపల్లి చిరాగ్ గల్లీ లైన్ లో ఉన్నటువంటి బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే ఆ దట్టమైన పొగలు భవనం అంతటా వ్యాపించాయి. దీంతో భవనంలో ఉన్న వారందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో భవనంలో 2 చిన్నాలతో సహా మొత్తం 6, అంటే 4 పెద్దవారు, 2 చిన్నవారు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూస్తుంటే కనుక ఆ వ్యక్తులు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు ఒక్కసారిగా పొగలు విపరీతంగా రావడంతో బయటకు రావడం సాధ్యపడకపోగా పై అంతస్తులను చిక్కుపోయినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఇక పొగ కారణంగా లోపల గాలి పీల్చుకోవడం కూడా కష్టతరంగా మారడంతో మరి పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు కూడా స్థానికులు వెంటనే ఫైర్ శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకుని అయితే ఇరుకైన గల్లీలు రద్దీగా ఉండడం చేత ఫైర్ ఇంజన్లు లోపలికి రావడం కాస్త ఇబ్బందిగా మారిన ప్రాంతం లోపల అయితే ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే ముందు అయితే శ్రమిస్తున్నారు. 8 ఫైర్ ఇంజన్లను అక్కడికి రప్పించారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికీ చూసుకుంటే నాంపల్లి అగ్ని మాపక కేంద్రం లోపల పేలుడు నిరోధక అగ్నిమాపక రోబోలను కూడా ఉపయోగించి అగ్నిమాపక సిబ్బందిని మొత్తం త్వరగా కూడా అక్కడ అలర్ట్ అయ్యారు. రోబోలతో సాయంతో అక్కడ సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. చుమురు మరియు గ్యాస్ పరిశ్రమల కోసం పేలుడు నిరోధక అగ్నిమాపక రోబోలను ప్రమాదకరమైన అధిక ఉష్ణోగ్రత మరియు పేలుడు సంభావిత వాతావరణంలో అయితే శుద్ధ కర్మాగారాలలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని ఆ రోబోలను కూడా తీసుకొని వచ్చేసి అక్కడ మంటలని అదుపు చేస్తున్నారు. మొత్తంగా చూసుకునే కనుక అయితే ఇది రిమోట్ తో నిర్వహిస్తున్నారు. రిమోట్ తో నిర్వహించేసి అధునాతన టెక్నాలజీని కూడా వాడి అక్కడ ఉన్నటువంటి 4తో పాటు 2 చిన్నపిల్లలు, అయితే 2 చిన్నపిల్లలు సెల్లార్ లో ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. సెల్లార్ లో భారీ ఎత్తున ఆ యొక్క అయితే చెక్క సామాగ్రి, ఫర్నిచర్ సామాగ్రి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అక్కడ వెళ్ళడానికి కూడా ఈ దట్టంగా పొగలు అలుముకున్న నేపథ్యంలో అక్కడ వెళ్ళడానికి కూడా కష్టం అవుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. 8 ఫైర్ ఇంజన్లు శ్రమిస్తున్నారు. ఇటు పోలీస్ శాఖ వాళ్ళు, ఇటు రెస్క్యూ సిబ్బంది కూడా మొత్తం అయితే శ్రమిస్తున్నారు. ఈ యొక్క మొత్తంగా చూసుకుంటే కనుక అది అయితే మండే వాయువులు, ద్రవాలు, పేలుడు పదార్థాలు ఏవైతే ఉపయోగిస్తారో అలాంటి రోబోలను కూడా ఉపయోగిస్తున్నారు. సుమారుగా ఇంకొక 1-2 గంటల సమయం లోపల ఇక మంటలను అయితే మొదలుగా అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత దీనికి సంబంధించి అయితే దాన్ని అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం మొత్తం త్వరగా కూడా అంచనా వేసే దిశగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.
హైదరాబాద్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డ ప్రాణాలను రక్షించారు. 27 వారాల గర్భంతో ఉన్న ఒక మహిళకు అపెండిక్స్ పగిలి తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ అత్యాధునిక శస్త్రచికిత్స ద్వారా తల్లిని గర్భంలోని శిశువును సురక్షితంగా కాపాడారు. గర్భధారణ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యుల కృషితో అసాధారణ విజయాన్ని సాధించారు. అత్యంత క్లిష్టమైన హై రిస్క్ గర్భధారణ, మెడికల్ ఎమర్జెన్సీలను ఎదుర్కోవడంలో మెడికవర్ హాస్పిటల్స్ ఉన్నత ప్రమాణాలను మరోసారి నిరూపించుకుంది. గర్భధారణ సమయంలో శస్త్రచికిత్సలు చేయకూడదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ ఇలాంటి అత్యవసర సమయాల్లో ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు జరుగుతుందని డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. శస్త్రచికిత్స వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండటం మా అందరికీ ఎంతో సంతృప్తిని ఇస్తోందని డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. యూజువల్లీ ఈ కేసెస్ ఏంటంటే చాలా హాస్పిటల్స్ లో రిఫ్యూజ్ చేస్తారు కేసులు తీసుకోవడానికి కూడా. ఒకటి ఫెసిలిటీస్ both are good and I am so happy. ఈ కేసెస్ ఏంటంటే 70 to 80% there is high chance అవుట్కమ్ అనేది బాగుంటుంది. బట్ హీ హాస్ డన్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ జాబ్. ఈవెన్ వీ వర్ ఆల్ దేర్ అట్ ద టైమ్ ఆఫ్. మేము ఈ మధ్యలోనే ఒక 2 months కింద పేషెంట్ వచ్చుండే మా దగ్గరికి. లేడీ మా దగ్గర రావడము, అపెండిక్స్ అనే డయాగ్నోస్ చేయడము, 27 weeks ప్రెగ్నెంట్ లేడీ. సో ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి తర్వాత ప్రెగ్నెన్సీ అలాగనే కంటిన్యూ చేసి బేబీ 37 weeks అప్పుడు బేబీ వాజ్ బార్న్. అంటే ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాతనే బాబు పుట్టాడు. బాబు హెల్తీ కండిషన్లోనే పుట్టాడు. 3.2 kilos. అలా అపెండిసైటిస్తో మదర్ రావడము, 27 weeks అప్పుడు ఇన్ కేస్ బేబీ డెలివరీ అయితే ఎలా అని మేము అంత రెడీగా ఉండే 27 weeks బేబీ ఇన్ కేస్ ఆ టైంలో మదర్ లేబర్ ఆన్సెట్ అయ్యి మదర్ 27 weeks అప్పుడు డెలివరీ అయితే మేము బేబీని ఎలా డీల్ చేయాలి మా టీంతో మేము రెడీగా ఉండే. బట్ లక్కీగా బేబీ 37 weeks అప్పుడు కడుపులోనే ఉండి డెలివరీ 37 weeks అప్పుడు బాబు పుట్టాడు. ప్రెగ్నెన్సీలో హై రిస్క్ కేసెస్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ అక్యూట్ ఎమర్జెన్సీస్ అనేవి వస్తాయి. బట్ ఆల్వేస్ ఇట్ హ్యాస్ టు బి డీల్డ్ ఇన్ అ టర్షరీ కేర్ సెంటర్ లైక్ మెడికవర్. అండ్ ఇందులో కూడా మల్టీడిసిప్లినరీ టీమ్ని ఇన్వాల్వ్ చేసుకుంటాం. అందరూ అనెస్థెటిస్ట్, హైలీ ఎక్స్పీరియన్స్ అనెస్థెటిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, మన టీమ్ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్ యాక్షన్. మనకి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్, హై యాంటీబయాటిక్స్, హై లెవెల్ ఆఫ్ మానిటరింగ్ అవన్నీ ఉంది. ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకుంటే ద మదర్ అండ్ ద బేబీ బోత్ క్యాన్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో కేఎల్ యూనివర్సిటీలో ఎడ్యుటైన్మెంట్ సింపోజియా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి ముక్తేశ్వరరావు, ప్రిన్సిపల్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ ఎడ్యుటైన్మెంట్ సింపోజియాలో కోడ్ డిబగ్గింగ్, డ్రోన్ రేసింగ్, టెక్ టాంబోలా, పేపర్ ప్రెజెంటేషన్, బ్లైండ్ కోడింగ్ వంటి సాంకేతిక కార్యక్రమాలతో పాటు స్టాండప్ కామెడీ, ఈ స్పోర్ట్స్, బ్యాండ్ ప్రదర్శనలు వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఐఏఎస్ అధికారి ముక్తేశ్వరరావు తెలిపారు. One or two important questions or 3 or 4 whatever, another 10-15 minutes we can have it first. ఈరోజు మా కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో ఎడ్యుటైన్మెంట్ అనే ఈవెంట్ చేస్తామండి. ఇది టెక్నో కల్చరల్ ఈవెంట్ అన్నమాట. దీనికి లాట్ ఆఫ్ పార్టిసిపేషన్ అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. సో దీనికి చీఫ్ గెస్ట్ కింద మన ముక్తేశ్వరరావు గారు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇందులో స్టూడెంట్స్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. సో ఇది ఏంటంటే నాట్ ఓన్లీ అంటే జాయ్ ఆఫ్ లెర్నింగ్. That means we should learn the technology. Lot of build-a-thons and hackathons and coding competitions. On top of there are a lot of cultural events as well. And a lot of students participated from the outside of the university as well. We thank our senior management, Sri Kolyar Satyanarayana garu. నమస్కారం అండి. ఇవాళ మనకి అజీజ్ నగర్ సంబంధించిన కేఎల్ యూనివర్సిటీ విభాగంలో మనకి ఈసీఈ విభాగం నిర్వహించినటువంటి ఎడ్యుటైన్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొంటాం. ఈ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే జనరల్గా ఎడ్యుకేషన్ హ్యాపన్స్ ఓన్లీ ఇన్ క్లాస్ రూమ్స్. ఇట్లాంటప్పుడు స్టూడెంట్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు షోకేస్ దేర్ టాలెంట్. నెంబర్ 1. నెంబర్ 2 టు ఎక్స్చేంజ్ దేర్ ఐడియాస్. నెంబర్ 3 క్రాస్ లెర్నింగ్. ఈ మూడింటికి
చాలా ఆపర్చునిటీ ఉంది.